సుహాసిని గారు చెప్పండి, ఏమిటి మీ అంచనాలు ఏమిటి? ఇప్పుడు వరకు సర్వే గురించి బీజేపీ వల్ల టీడీపీ నష్టపోతుంది అన్నట్టుగా మూర్తి గారు అంటున్నారు, మీరేమంటారు? కొమ్మినేని గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న మూర్తి గారికి, రాజశేఖర్ గారికి, వీక్షకులందరికీ నమస్కారం. ఒకటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళతో లేదన్న, అంటే ఎవరితో లేదో వాళ్ళకున్న బాధ దుద్దతో ఒక్కొక్కళ్ళతో ఉంటే ఆ భారతీయ జనతా పార్టీ వల్ల నష్టపోతుంది అని అనుకోవడం చాలా అనిపిస్తుంది. ఎందుకంటే మూర్తి గారు ఏ పార్టీ కాదు. మూర్తి గారు మీరు బీజేపీకి వ్యతిరేకమా? మీ మీద ఆ ముద్ర ఏమన్నా ఉందా? నేను మూర్తి గారిని అంటలేదు. మేడం, సర్వే చేసినప్పుడు అన్ని పార్టీలు, ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ చేసేవారు ఆ పార్టీ విధి అవుతున్నారు కానీ, ఈ పార్టీ చేసి ఇది అవుతున్నారు కానీ, ఎప్పుడు మా సర్వీలో ఎప్పుడు కూడా అలా ఇవ్వలేదు మేడం. అయితే బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు మీరు బీజేపీని మొదటి సపోర్ట్ చేస్తుంటారు, బీజేపీని విమర్శించి అనేక రకాల అలిగేషన్స్ పెట్టి ఈ రోజు బీజేపీలో వెళ్తున్నారు అన్న మాట జస్టిఫై చేయలేకపోయారు. అట్లా కాదు మూర్తి గారు, కాదు కాదు మూర్తి గారు, దేశంలో ఏ నాయకుడు అంత నీచంగా తిట్టలేదు. టెర్రరిస్ట్ అన్నాడు మన దేశ ప్రధాని, అవినీతి పరుడు అన్నారు, దేశంలో ఉండటానికే వీలేదన్నారు, ముస్లింలు బతకరు మోడీ పాలనలో అన్నారు. అయినప్పుడు కూడా బీజేపీ వాటేసుకుంది. మోడీ గారే, నేను ఇంకా మోడీ గారు ఆకాశంలో అందరికి అందరంత ఎత్తులో ఉంటారనుకుంటే ఆయన డమేళ్ళ కింద పడిపోయాడు. ఇది ఎందుకో ఆశ్చర్యం వేసింది. అంత కక్కుర్తి పడాల్సిన అవసరం వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఒకటండి, అది సరే, ఇక్కడే కక్కుర్త ఇంకొకట వెళ్ళారు వచ్చారు, ఈ విషయం ఈ హిస్టరీ ప్రజలందరికీ తెలుసు. వెళ్ళి వస్తే తప్పేం కాదండి సుహాసిని గారు, వెళ్ళి వస్తే తప్పు కాదు. ఈ నా దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అన్న వ్యక్తితోటి దేశ ప్రధాని కౌగిలించుకుంటే మాబోటి వాళ్ళు ఏమనుకోవాలి? మేము ఎంత బాధపడ్డాం, ఆ రోజు బాధపడ్డాం, ఈ రోజు మోడీ గారి చర్యను చూసి బాధపడుతున్నాం. మీరు బాధపడకపోతే మీరు పార్టీ వాళ్ళు కాబట్టి. మేము ఒక సామాన్య పౌరుడిగా దేశానికి అవమానం జరిగిందని మేము ఫీల్ అయ్యాం. కాదు నాకు అవమానం జరిగినా పర్వాలేదని మోడీ గారు సుహాసిని గారు అనుకుంటే మాబోటి వాళ్ళం ఏమనుకోవాలి? అది నా బాధ. నిజంగా బాధపడితే భారతీయ జనతా పార్టీ కలవడం వల్ల నష్టపోయింది అని చెప్పరండి. ఇక్కడ ఎందుకు చెప్తానో విషయం ఏ లెక్క అయితే, అంటే ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్ళు వేసేసుకుంటున్నారు. అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మూర్తి గారిని నేనేం అంటలేదు. వారు ఒక సంస్థ ద్వారా వారు ఒక ఇది వేసుకున్నారు. ఆయన లాస్ట్ టైం కూడా సర్వే చాలా వరకు దగ్గరగా వచ్చింది, నిజాయితీగా వారు ఏ విధంగా చేశారు శాస్త్రీయంగా అవన్నీ కూడా వారు చెప్పొచ్చారు. కానీ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. మేబీ హీ మైట్ నాట్ బి ఏ పాలిటీషియన్, కానీ బీజేపీ కలవడం వల్ల నష్టపోయింది అన్నది ఎప్పుడు అలా. ఇప్పుడు బీజేపీ దేశాల్లో 3వసారి అత్యధిక మెజారిటీతో ముందుకొస్తోంది. దేశమే నష్టపోనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నష్టపోతోంది? ఎందుకు ఈ నేరేటివ్ కొత్తగా క్రియేట్ అవుతోంది అంటే ఇదే చెప్తున్నాను. మైండ్ గేమ్ అన్నది ఇప్పుడు తెలుసో తెలియకో ఏదైనా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారు. భారతీయ జనతా పార్టీ కలవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ లో ఒక అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం కూడా కొనసాగుతుంది అని ప్రజలు నమ్మారు. కాబట్టే ఈ రోజు అన్ని సర్వేసు గతంలో ఏదైతే వైసీపీకి 151 వచ్చాయో దాన్ని పూర్తిగా చాలా బ్లో అయితే ఈసారి కనపడిందండి. సర్వేస్ లో ఎక్కడ 110 వస్తుందే చాలు, అట్లీస్ట్ ఒక 104, 106తో అన్న ఫామ్ చేస్తే చాలు అన్న స్థాయికి వైసీపీ ప్రభుత్వం దిగిపోయినట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఇట్స్ ఎ బిగ్ బ్లో. నష్టమేం పోయింది? భారతీయ జనతా పార్టీ మెయిన్ ట్రాక్ లో ఉంటేనే మనకి లాభం అని ప్రజలందరూ ఒకేసారి, అటు వైసీపీ అనుకోండి, టీడీపీ అనుకోండి, ఆ రెండు పక్కన పెడతారు. ఒక రీజనల్ పార్టీస్ కన్నా జాతీయ స్థాయిలో ఉన్న మోదీ గారు వచ్చాకనే ఇక్కడ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. మోదీ గారు అంటే భారతీయ జనతా పార్టీ ఎవరితో ఉంటే వాళ్ళతోనే సంక్షేమం ఉంది, భారతీయ జనతా పార్టీ ఎవరితో ఉంటే వాళ్ళతోనే అభివృద్ధి ఉంది అని గట్టిగా నమ్మారు. కాబట్టి ఇంత తేడా వచ్చింది ఓటు శాతంలో. అండ్ ఇప్పుడు రేపటితో నిజంగా ఎగ్జాక్ట్ పోల్స్ తెలిసిపోతాయి అండి కొమ్మినేని గారు. ఏది ఏమైనా ఇప్పుడు ఉత్తి సంక్షేమంతోనూ వచ్చినవి ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఓన్లీ సంక్షేమమే పెట్టుకుని వచ్చాయి కాదన్ను. కానీ ఆ గణనీయంగా ఓటు శాతం ఈసారి దక్షిణంలో కూడా భారతీయ జనతా పార్టీ క్రిస్టల్ క్లియర్ గా తమిళనాడు, కేరళలో మంచి ఓటు శాతం పెరుగుతోంది మాకు. అంత బలమైన ప్రదేశాల్లో నిన్న వచ్చిన రిజల్ట్స్ లో కూడా అరుణాచల్ ప్రదేశ్ 46 అవుట్ ఆఫ్ 60. అంటే అక్కడ ఎందుకు పెరిగింది? జిఎస్డిపి కరోనా తర్వాత
7% 21-22లో ఉంటే నెక్స్ట్ 9%, ఇప్పుడు 11% పెరిగిపోయింది. అంటే రాష్ట్రంలో ఆ సీఎం అంత చక్కగా అక్కడ పూర్తి స్థాయి కేంద్రీకృతం చేసి అంత చక్కగా అభివృద్ధి సంక్షేమం చూపించారు కాబట్టి మళ్ళీ ప్రజలు మాకు ఓటేశారు. ఇక్కడ సిక్కింలో మా అలయన్స్ పార్టీ సిక్కిం మోర్చా. సో ఇక్కడ ఏంటంటే దానిలో మీరు విడిగా పోటీ చేశారండి, సిక్కింలో విడిగా పోటీ చేశారు. 2 ప్రాంతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీ జరిగింది. అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార పార్టీ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు కదా సార్? రేపు ఈవినింగ్ రేపటికల్లా తెలిసిపోతుంది కొమ్మినేని గారు. నౌ వీఆర్ ఇన్ ద మిడిల్ పీరియడ్. మాకు ఒక అంటే కూటమి ఎంత క్రిస్టల్ క్లియర్ గా మార్పు తీసుకొచ్చిందో అన్నది సర్వేస్ తీసుకొచ్చాయి. అయితే ఒక పాయింట్ ఏంటంటే టీడీపీ చేస్తున్న కుట్రలకి మీరు బాగా అండగా నిలబడటానికి మాత్రం ఈ కూటమి మీతో పొత్తు కుదిరి ఉపయోగపడింది అనేది ఎక్కువ మంది భావన. సార్ నిన్నటి దాకా ఏమో జగన్ గారు చేసిన వాటికి ఏదో మేము కొమ్ము కాస్తున్నాం భారతీయ జనతా పార్టీ అన్నారు, తర్వాత ఇప్పుడు కుట్రలు అన్నారు. ఏమైనా మీకు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నేరేటివ్ వాళ్ళు రాసుకోవచ్చు, కాదనము. కానీ ఒకటి, సంస్థల్ని అధికారంలో ఉంటే సంస్థల్ని మేనేజ్ చేయగలరు అంటే, ఓహో గత 5 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వైసీపీ అదే చేసిందా? అదే విచిత్రమే. ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, అధికారంలో ఉన్న వైసీపీ వ్యవస్థల మీద పోరాడాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇవన్నీ కూడా అధికారాన్ని ఎంజాయ్ చేసినట్లుగా వ్యవస్థల మీద పట్టుతోటి మేనేజ్ చేయగలిగాయి. చాలా విచిత్రమైన పరిస్థితి. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకసారి అలా ఉండదు.